హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మోటో విహారీ. ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నా దగ్గర అయితే డీజే యాక్షన్ 3 క్యామ్ అయితే ఉంది. దీనికి ఏంటంటే మైక్ కోసం చాలా అయితే ఖర్చు పెట్టాను. నేనైతే గోప్రో అడాప్టర్ అయితే తీసుకున్నాను, మైక్ అడాప్టర్. అంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారు, బైకర్స్ అనమాట, వాళ్ళు కూడా మోటో బ్లాగింగ్ చేస్తారనమాట. వాళ్ళైతే నాకు సజెస్ట్ చేశారు, అందుకని నేనైతే ఇది తీసుకున్నాను ఒకసారి టెస్ట్ చేద్దామని. అదైతే నాకైతే వర్క్ అయితే చేయలేదు. దీనివల్ల అయితే 5000 అయితే లాస్ నాకు. తర్వాత ఈ మైక్ అయితే చెప్పారు, దీనివల్ల కూడా మైకు దీన్ని ఏమంటారు, ఓటీజీ అంటారు అనమాట. దీన్ని కనెక్ట్ చేసి దీనికి అటాచ్ చేస్తారనమాట. దానివల్ల కూడా మనకు లాస్ అయితే జరిగింది. నా దగ్గర ఇది వేస్ట్గా అయితే పడింది, నాకైతే అవసరం లేదు. ఇది కొత్తది, సీల్ అయితే జస్ట్ ఓపెన్ చేశాను అంతే. ఓపెన్ చేసి దాన్ని కనెక్ట్ చేసి పెట్టాను అంతే. ఇదైతే నాకు దేనికి పనికిరాదు. చూడండి, మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే ఆన్లైన్లో ఉన్న ప్రైస్కి ఒక 20-30% తగ్గించే మీకు ఇస్తాను, ఓకేనా? కావాలంటే ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మీకైతే ఇస్తాను ఇది. గైస్, ఇవన్నీ కొన్న తర్వాత నాకు ఈ క్యామ్ వల్ల అయితే ఒక 10,000 దాకా లాస్ అయితే అయిపోయాను నేనైతే. అందుకే అనమాట ఇప్పుడు నేనైతే ఒక మైక్ అయితే తెప్పించుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే చేశాను. బోయా మైకు BY V10 అనమాట. అది అరౌండ్గా నాకు 2000 చేంజ్ అయితే పడింది ఆ మైకు. అదైతే దీనికి కనెక్ట్ అయితే చేద్దాము. ఎలా వర్క్ చేస్తుంది ఏందనేది మీకైతే చూపిస్తాను, ఓకేనా? చిన్న బైక్ మీద రైడ్ అయితే వేస్తాను. మీకైతే వాయిస్ అనేది ఎలా వస్తుంది ఏందనేది మీకైతే వీడియో అయితే పెడతాను, చూడండి. గైస్, ఇప్పుడైతే మనం కెమెరాని అయితే ఆన్ చేసేద్దాము. ఆన్ చేసి మీకు ఎలా ఉంటుంది, ఎక్కడ మైకు కనపడుతుంది ఏందనేది స్క్రీన్లో మొత్తం అయితే నీట్గా చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే మనం అయితే కెమెరా అయితే ఆన్ చేసుకున్నాము. కెమెరా అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రికార్డింగ్ చేద్దాము. రికార్డింగ్ చేసిన తర్వాత చూద్దాం ఎలా వస్తుంది ఏందనేది. చూడండి గైస్, నేనైతే రికార్డింగ్లో అయితే పెట్టేశాను. మీకైతే పైన రెడ్గా కనపడతా ఉంటుంది రికార్డింగ్ అయితే. నేనైతే ఇప్పుడు మైక్ అయితే దీనికి అటాచ్ చేసేస్తాను. ఇప్పుడైతే అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే మైక్ అయితే ఆన్ చేసేద్దాం, రిసీవరు. మైక్ అయితే ఆన్ అయిపోయింది. ఒకసారి చూడండి మీరు, ఇక్కడైతే చూడండి, ఇక్కడ మన ఇండికేషన్ అయితే ఇక్కడ ఉంది చూడండి, రెడ్గా కెమెరా అయితే రన్నింగ్లో ఉంది. మనం మైక్ అయితే ఇక్కడ లెఫ్ట్లో ఉంది చూడండి, మీకు కనపడుతుందా? దగ్గర నుంచి చూడండి, ఇక్కడైతే కనపడుతుంది. అది మనం మాట్లాడేటప్పుడు మనకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది మైక్లో, చూడండి. సరిగా వాటర్ మార్క్ అయితే మైక్ది, ఓకేనా? ఎలా వస్తుంది ఏందనేది నీట్గా చూడండి. మీకైతే బండి మీద కూడా ఒక చిన్న రైడ్ అయితే వేసి చూపిస్తాను. గైస్, ఈ వీడియోలో కొంచెం అయితే నాయిస్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. మన వాయిస్ కన్నా ఎయిర్ ఈ మొత్తం నేనైతే ఓపెన్ ఏరియాలో చేస్తున్నాను. ఇప్పుడే స్టార్టింగ్ ఛానల్ కదా, మనకైతే ఎలాంటి స్టూడియో లేదు. మనమైతే కొంచెం ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, కొంచెం సౌండ్లు వచ్చినా కూడా వీడియోని అయితే చూడండి ఖచ్చితంగా. ఇదైతే మనం ఇప్పుడైతే ఒక చిన్న రైడ్ వేసేద్దాము. రైడ్ వేసిన తర్వాత అయితే మీరైతే చూడొచ్చు, నేనైతే మోటో వ్లాగింగ్ వ్యూలోకి అయితే వచ్చేసాను. నేనైతే 30 స్పీడ్లో ఉన్నాను. నా వాయిస్ అయితే చూడండి ఎలా వస్తుందో. నాకు కూడా తెలియదు ఎలా వస్తుందో, నేను కూడా చూడాలి. వీడియో చేసిన తర్వాత మొత్తం చూస్తాను, క్లారిటీ ఎలా వస్తుంది ఏందనేది. మనమైతే 100 రేంజ్లో దాకా వెళ్దాము. అంటే ఎయిర్ వల్ల ఏమైనా మనకి నాయిస్ అనేది వాయిస్లో వస్తుందా లేదా అనేది మన సౌండ్లో చూద్దాము. ఇప్పుడైతే 40 రేంజ్లో అయితే ఉన్నాను. చూడండి, 40 రేంజ్లో అయితే ఉన్నాను. వాయిస్ అయితే ఎలా వస్తుందో మీరైతే చూడొచ్చు. విండ్ అయితే చాలా అయితే, గాలి అయితే బాగా వీస్తుంది. నాకైతే హెల్మెట్ లోపలికి కూడా వస్తుంది. సౌండ్ అయితే ఎలా వస్తుంది ఏందనేది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అయితే చూద్దాం ఎలా వస్తుంది ఏందనేది. 100కి అయితే వెళ్దాము. 100 రేంజ్లో ఎలా వస్తుంది ఏందనేది. వాయిస్ అయితే నాకు తెలిసి క్లారిటీగానే వస్తుంది, అందుకని ఈ మైక్ అయితే తీసుకున్నాను. నేనైతే చాలా రీసెర్చ్ అయితే చేశాను. ఒకసారి చెక్ చేసుకుందాము. నేను కూడా సైడ్ కాపీ వీడియో అనేది చెక్ చేస్తాను, నాయిస్ ఎలా వస్తుంది ఏంటనేది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే ఆపుతాను, బండి అయితే ఆపి చెక్ చేసుకుంటాను. గైస్, చూశారు కదా వీడియో అయితే మోటో వ్లాగింగ్. ఇదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.